సో ప్రతి ఇందాక చెప్పినట్టు సిఎస్ఆర్ ఫండ్ 2% తీసుకుంటారు లాభంలో. స్వచ్ఛందంగా వాళ్ళు 5% ఇస్తారని చెప్పడం నిజంగా ఇది మలబార్ గోల్డ్ వ్యాపార సంస్థ అని అనుకునేవాళ్ళు, కానీ అది సేవా సంస్థ కింద కనిపిస్తూ ఉంది. ఎందుకంటే 5% పే బ్యాక్ టు ద సొసైటీ అనే నినాదంతో వాళ్ళు వ్యాపారం చేస్తూ సుమారు ఈ సంవత్సరంలో 400 కోట్ల రూపాయలు సిఎస్ఆర్ ఫండ్ అది ఎంత వచ్చినప్పటికీ 200 crores ఇవ్వాలని టార్గెట్ పెట్టుకుని మరి ఈ రోజున అనేక సేవ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇందాక మళ్ళీ కార్మిక శాఖకి సంబంధించిన కొంతమంది షిప్పింగ్ యాక్ట్కి సంబంధించిన కార్మికులకి 400 మంది భోజనాలు ప్రతిరోజు, అదేవిధంగా అనాథ శరణాలయాలు మెయింటైన్ చేయడం, ఇవన్నీ కూడా అసలు ఇది సాధ్యమైన ఇంత పెద్ద వ్యవస్థను నడుపుతూ పే బ్యాక్ టు ద సొసైటీ అని చెప్పి మళ్ళీ ప్రజలకి అది ముఖ్యంగా ఈ కార్యక్రమం విషయం తీసుకున్నాం. మహిళలకు సమానత్వం అని చెప్పి గతంలో చెప్పేవారు, మహిళలు చదివించండి అని ప్రతిమాలే పరిస్థితి గతంలో ఇప్పుడు పూర్వం. దాని విషయంలోనే పూలే గారు కూడా మరి ఫైట్ చేయడం, సావిత్రిబాయి పూలే గారికి విద్యని నేర్పించి మళ్ళీ ఒక స్కూల్, ఫస్ట్ స్కూల్ బాలికల స్కూల్ స్థాపించడం, తద్వారా మహిళలకి విద్య ఎంతైనా అవసరం అని చెప్పి ఫైట్ చేసిన మహనీయులు ఎంతో 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 ఎన్నో మంది ఉన్నారు. మరి ఈ రోజున మహిళా విద్యార్థులకు ఈ స్కాలర్షిప్ అనేది నిజంగా చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే ప్రతి స్కూల్కి తిరుగుతూ ఉన్నాను, చాలా స్కూల్కి తిరుగుతూ ఉన్నాను. ముఖ్యంగా రామచంద్రపురం నియోజకవర్గంలో టాపర్స్ అందరూ కూడా గర్ల్సే ఉన్నారు. ఎక్కడ చూసినా సరే గర్ల్స్ ఫస్ట్ లిస్ట్లో ఉన్నారు. అందుకని నేను కూడా నాకు కూడా ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు చెల్లెళ్ళు, ఆడపిల్లలు. సో ఇప్పుడు నిజంగా ఈ యుగంలో ఆడపిల్లలే బెస్ట్ అని ప్రతి ఒక్కరూ అంటూ ఉన్నారు. నేను ఆడపిల్లల తండ్రిగా చెప్పట్లేదు, వాస్తవంగా అందరినీ. ఎందుకంటే పిల్లవాడు కడప అడిగిన తర్వాత ఏ రకంగా ఉన్నాడో నాకు అర్థం కాదు. ఆడపిల్ల అయితే మీ అమ్మాయి కొంచెం జాగ్రత్త పెట్టుకోండి అని చెప్పి తెలుస్తుంది, కానీ మగ పిల్లల విషయంలో చెప్పి అంత ధైర్యం చేయట్లే. ఎందుకంటే చెప్పాడంటే చెప్పిన పట్టుకునే చేస్తున్నారు నెక్స్ట్ ఆ పరిస్థితి. అయితే ఆడపిల్లలకి స్కాలర్షిప్ ఇవ్వాలి, వాళ్ళని ప్రోత్సహించాలి, ఉమెన్ ఎంపవర్మెంట్ని ఎంకరేజ్ చేయాలని చెప్పి మరి ఈ రోజున 157 మంది బాలికలకు 12,52,000 రూపాయల స్కాలర్షిప్లు రామచంద్రపురం పరిసర ప్రాంతాల్లో చదువుతున్న సుమారు కాకినాడ, కాజూరు, పామరు, వేలంగి ఇలా పరిసర ప్రాంతాల్లో కూడా 157 మంది పిల్లలకి స్కాలర్షిప్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. అది ముఖ్యంగా 2 రకాలు, పేద విద్యార్థులను గుర్తుపెట్టుకోవడం, అలాగే ఇది ఎంకరేజ్మెంట్ కూడా కింద కూడా ఉంటుంది. ఇది గొప్ప అచీవ్మెంట్ కింద కూడా భావించవచ్చు. ఎందుకంటే మీరు కష్టపడి చదివారు, ఆ చదువునికి మీ తల్లిదండ్రులు ఎంత కష్టపడి చదివిస్తున్నారో దానికి సార్థకత ఏర్పరుస్తున్నారు మీరందరూ కూడా. మీరందరూ మంచి ఉజ్వల భవిష్యత్తు ఉంది ఖచ్చితంగా. అలాగే ముఖ్యంగా ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరికీ కూడా పూర్వ జన్మ సుకృతం అని చెప్పొచ్చు అందరూ కూడా. ఎందుకంటే అన్నింటికన్నా గొప్ప వృత్తి టీచర్ వృత్తి, అందులో ఏ విధమైన సందేహం లేదు. ఈ ప్రపంచంలోనే టీచర్ వృత్తి అనేది చాలా గౌరవమైన వృత్తి. ఎందుకంటే ఎవరు చూసినా కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళు మనకు సహకరించడం లేయడానికి, కానీ ఖచ్చితంగా టీచర్స్ చూస్తే మాత్రం మనకు తెలియకుండానే మన కాళ్ళు లేపి నుంచోబెట్టాయి. వాళ్ళు లేచేటప్పటికి, వాళ్ళు చూసేటప్పటికి పాత రోజులు గుర్తొస్తాయి. మా గురువు గారు అని గర్వంగా చెప్పుకుని బయట కూర్చునే పరిస్థితి ఖచ్చితంగా ఉంది. వాళ్ళు లేచి నుంచోలేదంటే మనిషి కాదు. ప్రతి దాంట్లో కూడా ప్రతి ఫీల్డ్లో కూడా కార్ డ్రైవింగ్ అంటే మా గురువు గారు పలానా అని చెప్తారు. ఏదైనా సరే నేర్పించిన వాళ్ళు గురువు అంటారు.
ముఖ్యంగా ఈ విద్యని నేర్పిస్తూ మరి మీరందరూ కూడా ఇక్కడ కూర్చున్నారంటే దానికి గురువులు సహకారం, వాళ్ళకి ఒక కమిట్మెంట్ ఉంటుంది. డాక్టర్లు ఎలా అయితే పేషెంట్ని రక్షించాలి చివరి వరకు అని ఏ స్వార్థం లేకుండా ఆలోచిస్తారో, టీచర్స్ కూడా అంతగా రెట్టింపు ఆలోచిస్తూ ఉంటారు. ఈ రోజుల్లో మొన్న ఒక దురదృష్టకరమైన సంఘటన కూడా చూశాను. టీచరు స్టూడెంట్ మందలించారని చెప్పి ఆ స్టూడెంట్ పేరెంట్స్ కొద్దిగా ఎడ్యుకేట్ చదువుకోవాలి. ఆ పిల్లవాడి మీద ఉన్న ప్రేమతో ఒక 10 మంది వచ్చారు బంధువులు అయ్యి స్టూడెంట్స్ ముందు టీచర్ని తిడతా ఉంటారు. మిగతా స్టూడెంట్స్కి గౌరవం ఉంటుంది టీచర్స్ మీద, వీడికి కూడా ఇంట్రెస్ట్గా ఉంటుంది. మంచి కోసం చెప్తుంటే దాడికి దిగుతుంటే నీకు చెప్పాలని కూడా అనిపించింది. వాడిని ఏదో ఒక సామెత ఉండేది, డోంట్ స్పేర్ ద రాడ్ టు స్పాయిల్ ద చైల్డ్ అని. ఒక్కొక్క సందర్భంలో కొట్టాలి తప్ప తిట్టాలంటే ఒక్కొక్క దెబ్బకి ఒక్కొక్క మార్పు అనేది ఉంటుంది. జీవితంలో అన్నా సరే ఏదో దెబ్బ తగిలినప్పుడే మార్పు సాధ్యపడతా ఉంటుంది. కేవలం మీలో విద్యాబుద్ధులు నేర్పడానికి, మీ టాలెంట్ని బయటికి తీసుకురావడానికి శత విధాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. మళ్ళీ ఈ రోజుల నుంచి మీరు ఇంటర్ నుంచి డిగ్రీకి వెళ్ళిన తర్వాత ఇంటర్డేస్ అన్ని మిస్ అవుతూ ఉంటారు. అది ఇంటర్ నుంచి మళ్ళీ చదువుని వదిలేసి ఉద్యోగం వెళ్ళిన తర్వాత కూడా జీవితంలో ఏదో ముఖస్తుతిగా ఎక్కడో చోట స్పెండ్ చేయాలి కాబట్టి చేసే కార్యక్రమం అనుకున్నాను. కానీ 2% ఇవ్వాల్సింది 5% ఇచ్చి విద్యార్థులందరినీ కూడా, ముఖ్యంగా గర్ల్స్ అందరినీ కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి పోరాడుతూ మీ అందరికి ఇవ్వటం ఒక విషయం అయితే, అనాథ శరణాలయాలు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు 3%. నా శాఖ నుంచి మించు చాలామంది 2% ఇవ్వడానికి కూడా చాలా పెండింగ్ ఉన్నాయి. సుమారు 1000 కోట్లు దాకా పెండింగ్ ఉన్నాయేమో. వాళ్ళ మనసు రాగబెట్టాలి. దానికి ఇచ్చే గుణం అనేది చాలా కష్టం. మీరు కూడా ఖచ్చితంగా మీరు మంచి పొజిషన్లోకి వచ్చిన తర్వాత మీరు కూడా కొంతమందికి సేవ చేయాలి. చదువుకునే వెసులుబాటు ఉద్యోగాలు చేస్తారు. ఒక రోజు అన్నం పెడితే అన్నదానం కూడా గొప్పదే. తినేసిన తర్వాత రోజు మర్చిపోతాం, లేదా అరిగిపోతే అన్నీ అయిపోతాం. కానీ విద్యాదానం అనేది ఒక కుటుంబానికి కాదు, 100 కుటుంబాలకు కూడా కాపాడతాయి. ఎందుకంటే ఈ సిఎస్ఆర్ ద్వారా ఎంతోమంది విద్యను నేర్పుతున్నారు. మీ కుటుంబాలన్నీ బాగుంటాయి. ఎందుకంటే మీరు అందరూ ఇక్కడ కూర్చున్నారంటే సుమారు మీరు అందరూ కూడా బాగా చదువుతున్నారు. మీరు మంచి భవిష్యత్తు ఉంటుంది ఖచ్చితంగా. 100% మీరు అందరూ 90% దాటిన వాళ్ళే. అందరూ కూడా బాగా చదువుకున్న పిల్లలు ఎవరైనా ఉండి పుట్టినరోజుకు కూడా, నా బర్త్డేకి కూడా ఇలాగే రామచంద్రపురం నియోజకవర్గంలో జరిగినప్పటికీ ఏదైతే ఈ కార్యక్రమం తలపెట్టిన మలబార్ గోల్డ్ యాజమాన్యానికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే సిబ్బందికి కూడా ఇక్కడ చక్కగా మంచిగా చెప్పారు. మనందరం కూడా ఎంతో కొంత ఒకళ్ళైనా కలిసి చదివించాలి. అదేవిధంగా సేవా కార్యక్రమాలు మనందరం కూడా చేయాలని ఆలోచన తెచ్చిన మంత్రి గారు కూడా ఈ కృతజ్ఞతలు తెలియజేస్తూ, నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆయన కూడా జరుపుకోండి.
కెల్లపూడి కాలేజ్ అందరూ కాలేజ్ సిరప్ 2-3 చెప్పు. కూర్చోండి ఒకసారి సార్ మొబైల్ కరెక్ట్ అలా కూర్చోండి కూర్చోండి సార్ మీరు కూడా కూర్చోండి దగ్గరే మీరు దగ్గరే మీరు ఎలా దగ్గరికి వెళ్ళండి.